న్యూస్. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఏలూరు కాలువలో మృతదేహం లభ్యమైంది. సెల్ లొకేషన్ మిస్ అయిన 500 మీటర్ల దూరంలో వెంకటరమణారావు మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. వెంకటరమణారావు మృతదేహంగా అధికారికంగా గుర్తించారు. ఈ నెల 15వ తేదీన మచిలీపట్నంలో మీటింగ్ కు వచ్చిన వెంకటరమణారావు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ పంపి అందుబాటులో లేకుండా పోయారని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు వెల్లడించారు. ఎంపీడీఓ ఆచూకీ లేకుండా పోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో విస్తృత గాలింపు చర్యలు చేసినట్లు తెలిపారు. ఏలూరు కాల్వలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే భావనతో వెతకగా ఓ చెట్టు కొమ్మకు ఇరుక్కుపోయి ఉన్న వెంకటరమణారావు మృతదేహాన్ని గుర్తించామన్నారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నిర్ధారించారన్నారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో శాస్త్రీయ నిర్ధారణ కోసం DNA టెస్టు కూడా పంపినట్లు చెప్పారు. ఎంపీడీఓ ఆచూకీ కోసం సహకరించిన బృందాలకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉందని స్పష్టం చేశారు. అలాగే మా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ రోజు కూడా అది కంటిన్యూ చేసే ప్రయత్నంలో భాగంగా మాకు ఈ యొక్క డెడ్ బాడీ అనేది మధురానగర్ ఏలూరు కాలువకి 300 మీటర్ల దూరంలో ఉండడం జరిగింది. ఈ వారం రోజులు ప్రయత్నంలో ఆ యొక్క బాడీ ఎందుకు ట్రేస్ కాలేదు అనేది మనం పరిశీలించినట్లయితే ఆ బాడీ పడిపోయినటువంటి చెట్టు కొమ్మలు, అంటే ఈ వర్షాకాలానికి కొన్ని ఒడ్డున ఉన్నటువంటి చెట్టులు పడిపోయి వాటర్లోకి పడిపోయినాయి. ఆ చెట్టు కొమ్మలు కిందకి ఈ బాడీ వెళ్ళిపోయింది. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఏలూరు కాలువలో మృతదేహం లభ్యమైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు ఎంపీడీఓ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ప్రసూన, ఎంపీడీఓకు సంబంధించి 15వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా మిస్సింగ్ అయినట్టు ఇటు ఏలూరు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు అయితే అందింది. ఆ ఫిర్యాదు అందిన వెంటనే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పెనమలూరు పోలీసులు దానికి సంబంధించిన సాంకేతిక డేటాను ఫోన్లకు సంబంధించిన ఎక్కడెక్కడ తిరిగారు అనే సాంకేతిక డేటాను కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. 15వ తారీఖు నైట్ 12:59 సమయంలో సిగ్నల్ అనేది పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుగాను ఆగిపోయినట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో ఈ కాలంలోకి ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో వెంకటరమణ దూకారని చెప్పి అనుమానంతో కూడా 7 రోజులుగా దాదాపు 7 రోజులుగా కూడా ఏలూరు కాలం మొత్తం 3 నియోజకవర్గాల పరిధిలో కూడా ఆ ఏలూరు కాలం ఉంటుంది. ఆ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక 4-5 బృందాలు కూడా కలిపి మొత్తం ఆ కాలువ చుట్టూ కూడా వెతకడం జరిగింది. 7 రోజుల తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పూట కూడా మృతదేహానికి సంబంధించి గుర్తింపు అనేది జరగడం జరిగింది. ఎక్కడైతే సిగ్నల్ అనేది డ్రాప్ అవుట్ అయిందో అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో బాడీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏలూరు కాలంలో ఎక్కువగా కూడా టూటాక్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంది. పంట పొలాలకు సంబంధించి నీరు అనేది విడుదల చేసిన తర్వాత టూటాకు అనేది అలాగే దాంతో పాటు వర్షాల నేపథ్యంలో కూడా చుట్టూ దాని కాలంకి అటు ఇటు ఉన్న కొమ్మలు కూడా ఇరిగి కాలంలో పడిపోవడం జరిగింది. ఈ టూటాక్తోనూ ఆ కొమ్మల దగ్గర డెడ్ బాడీ అనేది అయిపోవడం జరిగింది. దీన్ని 7 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గుర్తించడం జరిగింది. ఈ బాగా 7 రోజుల తర్వాత వరకు నీళ్లలోనే నాని ఉండడం వల్ల మొహం అనేది గుర్తుపట్టలేని పరిస్థితిలో కూడా ఉండడం జరిగింది. ఆడవాళ్ళు అయితే కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది, ఫేస్ ని గుర్తించలేకపోయారు. దీనికి సంబంధించి DNA టెస్ట్ కి ఇటు పోలీసులు కూడా పంపించడం జరిగింది. DNA టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మృతదేహానికి ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా డెడ్ బాడీని అప్పగించే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆరోపణలు వచ్చాయో తనకు వేధింపులు అనేది అధికారుల దగ్గర నుంచి వచ్చాయి. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విప్పు ప్రసాదరాజు నుంచి వేధింపులు ఎక్కువగా అధికంగా ఉన్నాయని ఒక నోట్ అయితే రాయడం జరిగింది. ప్రశ్న దానిపైన కూడా విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రశ్న థ్యాంక్ యూ మల్లికార్జున్.